సో రాంబాయ్ సేమ్ యువర్ క్యారెక్టర్ అంటే రాంబాయ్ అన్న టైటిలే ఒక డిఫరెంట్ వే, అంటే రూట్స్ కంప్లీట్గా ఒక రూటెడ్ టైటిల్ అది. ఆ పేరు చెప్పినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్? నీ పేరు రాంబాయ్ సినిమాలో అని చెప్పి నీ క్యారెక్టర్ చెప్పినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్? యాక్చువల్లీ నేను అసలు వినలేదు ఎప్పుడు రాంబాయ్ అనే పేరు. మీరు విన్నారా ఎప్పుడైనా? నేను ఎప్పుడు వినలేదు. సో నాకు అంటే నేను ఫస్ట్ టైం విన్నాను. వెంటనే లైక్ రాంబాయ్ కొత్తగా ఉంది ఏంటి పేరు అని అనిపించింది. కానీ సౌండింగ్ చాలా బాగుంది. రాంబాయ్ ఏదో చాలా క్యూట్గా పెక్యులర్గా అనిపించింది. సో ఎగ్జైట్ అయ్యా, అంటే గుర్తుండివే వేరు అవుతుంది అని అయితే అనిపించింది నాకు రాంబాయ్. క్యారెక్టర్ గురించి ఏం చెప్తారంటే కమిటీ కుర్రాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి అయితే గ్యాప్ తీసుకుని ఈ సినిమా వస్తుంది. అంటే ప్రజలకి రిప్రజెంటేషన్ అయితే వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఉంటే అది ఉంటుంది. కమిటీ కుర్రాళ్ళు అంతమంది ఉన్నారు, బట్ దిస్ ఈజ్ యువర్ ఓన్ ఫిలిం, బిగ్ స్క్రీన్ రిలీజ్. సో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కథలో కూడా మనకు నచ్చిన ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. ఏ ఎలిమెంట్కి కనెక్ట్ అయ్యారు? యాక్చువల్లీ ఫస్ట్ అంతా మా డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడు లవ్ స్టోరీ కనెక్ట్ అయ్యాను. దే హ్యావ్ సచ్ అ క్యూట్ లవ్ స్టోరీ, లైక్ అంటే ప్రాపర్ విలేజ్, రా రస్టిక్, ఇంత ఆనెస్ట్ ప్యూర్ అవన్నీ. ఇప్పుడు రా రస్టిక్నెస్లో ఇన్నోసెన్స్ ఉండడం చాలా లైక్ చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. బట్ అది నాకు చాలా బాగా ఎగ్జైట్ చేసింది. బట్ వెళ్తున్న కొద్దీ ఇంటెన్సిటీ అనేది, ఇప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ నుంచి గ్రాఫ్ పెరుగుతా వాళ్ళు పడిన స్ట్రగుల్స్ కానీ, వెంకన్న క్యారెక్టర్, మా ఫాదర్ క్యారెక్టర్తో ఆ అమ్మాయికి ఉండే రిలేషన్షిప్, ఇవన్నీ ఇంటెన్సిటీ పెంచుకుంటా లాస్ట్ 20 minutes అయితే ఐ వాజ్ బ్లోన్ అవే. లైక్ అలా కూర్చుని ఉండిపోయాను. అండ్ నేను స్టోరీ డైరెక్టర్ గారు నాకు చెప్తున్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్ వింటాను. సో నన్ను అంత కూర్చోబెట్టింది, అంత కదిలించింది, అంత ఇంపాక్ట్ గురి చేసిందంటే డెఫినెట్లీ ఆడియన్స్ థియేటర్లో చూసినప్పుడు అది ఫీల్ అవుతారని ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. లాస్ట్ 20 minutes ఇట్స్ నెవర్ బిఫోర్, లైక్ క్లైమాక్స్ కానీ ఆ హోల్ సీక్వెన్స్ కానీ. సో ఐ వాజ్ లైక్ డెఫినెట్లీ ఇది చెయ్యాలి అని అయితే చాలా ఫిక్స్ అయి ఉన్నాను. అండ్ నా క్యారెక్టర్ పర్టిక్యులర్లీ ప్రతిసారి వచ్చే క్యారెక్టర్ కాదు రాంబాయ్ లాంటి క్యారెక్టర్. షీ ఈజ్ లైక్ ఎలా చెప్పాలి, రాంబాయ్ క్యారెక్టర్తో అందరు లవ్లో అయితే పడిపోతారు సినిమా చూసిన తర్వాత. జస్ట్ లైక్ నేనెంత లవ్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ని, మీరు అందరు కూడా అదే చూపిస్తారు. అండ్ ట్రైలర్తోనే చాలామంది ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతున్నారు రాంబాయ్కి. లైక్ చాలామంది చెప్తున్నారు ఓన్ చేసుకుంటున్నాము, రూట్ చేస్తున్నాము, మాకు ఏమంటారు ఒక చిన్న పప్పీలా అనిపిస్తుంది రాంబాయ్ అది అని. బట్ షీఈ్ నాట్ జస్ట్ అ పప్పీ, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఒక అమ్మాయి తన లవ్ కోసం ఎంత దూరం వెళ్ళగలదు, ఎంత గట్టిగా స్టాండ్ తీసుకోగలదు, ఎంత స్ట్రెంగ్త్తో నుంచోగలదు అనేది రాంబాయ్ని చూసి యూ కెన్ లైక్ డెఫినెట్లీ కనెక్ట్ అనమాట. సో సూపర్ అయితే.